ఏవీ రెడ్డి ఛానల్కు స్వాగతం. జీడిఎస్ సోదర సోదరిమణులకు నమస్కారం. ప్రతి త్రైమాసికంలో మనమందరం ఎదురు చూసే ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. అదేమిటంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారతాయా లేక అవే ఉంటాయా? ఈరోజు నేను మీకు 30/9/2025 పోస్టల్ డైరెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్ 14/2025 ప్రకారం అందులో ఏముంది ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆర్డర్ మేరకు మనకు లాభమా, దాని అర్థం ఏమిటి అనే పూర్తి వివరాలు సింపుల్గా చెప్పబోతున్నాను. మొదటగా ఈ ఆర్డర్ ఏం చెప్తుంది? అక్టోబర్ 1, 2025 నుండి డిసెంబర్ 31 వరకు, అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3వ త్రైమాసికం చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు ఏ మార్పు లేకుండా అలాగే కొనసాగుతాయి అనే ఆర్డర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే 2025 జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉన్న వడ్డీ రేట్లే అక్టోబర్ నుండి డిసెంబర్ 31 వరకు అవే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఎలాంటి మార్పు చేయలేదు. డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేదు. ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెడతాం కదా, అప్పుడు మనకు కలిగే రాబడి ఈ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ రేట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. కానీ ఈసారి జూలైలో ఉన్న వడ్డీ రేట్లే ఉంటూ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయని స్పష్టంగా ఆర్డర్లో పేర్కొన్నారు. ఇప్పుడు మనకు ముఖ్యమైన ప్రశ్న, ఏ పథకాలకి ఇది వర్తిస్తుంది? మనం రోజు వింటున్న అన్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్కి ఇది వర్తిస్తుంది. అంటే సేవింగ్ అకౌంట్ అంటే ఎస్బీ అకౌంట్, ఇది సాధారణ పొదుపు ఖాతా. రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డి, ఇది 5 సంవత్సరాలు నెల నెల చెల్లించే అకౌంట్. అలాగే టైం డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్కసారిగా ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో చేసే ఖాతా ఇది అన్నమాట. అలాగే సీనియర్ సిటిజన్ అకౌంట్ లేదా స్కీమ్, పెన్షన్ లేదా రిటైర్డ్ వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్, 15 ఏళ్ల పొదుపు స్కీమ్ ట్యాక్స్ బెనిఫిట్స్తో. అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఎన్ఎస్సి, గ్యారెంటెడ్ రిటర్న్స్ ఉంటుంది. అలాగే కిసాన్ వికాస్ పత్రం అంటే డబ్బు డబుల్ అయ్యే పథకం. సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్ఏ, ఇది అమ్మాయిలకు భవిష్యత్ కోసం స్పెషల్ స్కీమ్. ఈ అన్ని స్కీమ్స్కు వడ్డీ రేట్లు జూలై సెప్టెంబర్ నెలలో ఉన్నట్లే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఇవే వడ్డీ రేట్లు కొనసాగుతాయి.
వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. అంటే ఎవరికి నష్టము లేదు, ఎవరికి అదనపు లాభము లేదు, సేఫ్గా అలాగే కొనసాగుతాయి. మనం ఏం చేయాలి? మీరు ఇప్పటికైనా ఏదైనా స్కీములో పెట్టుబడి పెట్టి ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయి. మీరు కొత్తగా డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే కూడా వడ్డీ రేట్లు ఇవే వర్తిస్తాయి. ఎగ్జాంపుల్, ఒకరు 5 ఏళ్ల టైం డిపాజిట్లో అమౌంట్ పెట్టాలని అనుకున్నారు. అయితే జూలై సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు ఏ ఉన్నాయో అవే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్తిస్తాయి. కాబట్టి మీరు డిపాజిట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ డిలే చేయాల్సిన అవసరం లేదు. రేట్లు మారవు కాబట్టి మీరు ఎప్పుడైనా సేఫ్గా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు తాజా అప్డేట్స్ 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పోస్టల్ అండ్ ఫైనాన్స్ అప్డేట్ కోసం మా ఏవిరెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.